ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ. మీరు బైబిల్ కాలేజీలో చేరాలనుకుంటున్నారా? అయితే ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ మీకు ఆహ్వానం పలుకుతుంది. మా వద్ద బీటీహెచ్, బీఈడీ, ఎంటీహెచ్, ఎండివ్, పిహెచ్డి మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9666442222 మరియు 8121333322. అలాగే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి మీ యొక్క అడ్మిషన్స్ కొరకు ఫోన్ చేయగలరు. కల్వరీ ప్రేమాలయం చర్చ్ మీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటున్నా, మీ జీవితంలో సమస్యలతో కూడిన పరిస్థితులు ఉన్నా, పునాది లేని మీ జీవితంలో పునాది కట్టుకోవాలన్నా, వాక్యం ద్వారా మీ జీవితాలను బాగుపరుచుకోవాలంటే కల్వరీ ప్రేమాలయం చర్చ్ మీకు ఆహ్వానం పలుకుతుంది. వాక్య సందేశకులుగా పాస్టర్ శామ్యుల్ జాక్ ఫిలిక్స్ గారు మరియు ప్రముఖ సువార్త గాయకులు బ్రదర్ జాయ్ విలాస్ కుమార్ గారు ఆరాధనను నడిపించెదరు. మా చిరునామా కల్వరీ ప్రేమాలయం చర్చ్, పైడిమాంబానగర్, బీసీ రోడ్, న్యూ గాజువాక, విశాఖపట్నం. మా ఫోన్ నెంబర్ 9398237720. బైబిల్స్ అందరూ తెరిద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం తెరవండి. 1 Peter chapter 5 verse 10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానియదుగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. ఇప్పుడు ఏదైతే వాక్యం వెత్తబోతున్నావో ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నాచబడి ఫలించలాగిన సహాయం దయచేయం ప్రభా తండ్రి. ఎవరైతే శ్రమలతో వచ్చి ఉన్నారో, ఎవరైతే బాధలతో వచ్చి ఉన్నారో, ఎవరైతే అపనిందలతో వచ్చి ఉన్నారో, ఎవరైతే వాళ్ళ జీవితంలో స్వస్థత లేకుండా అనారోగ్యమైన పరిస్థితులు వచ్చి ఉన్నారో తండ్రి, ఈ వాక్యము ద్వారా వాళ్ళు ముట్టి ప్రభా స్వస్థతలు కలుగజేయండి. వాళ్ళ జీవితంలో ధైర్యము, ఆదరణ వాళ్ళు కలుగలాగిన సహాయం దయచేయండి ప్రభా. నీ మేలుతో మమ్మల్ని నింపండి ప్రభా తండ్రి. ప్రాముఖ్యంగా అన్ని వేళ నన్ను నీ ఆత్మ నడిపించమని, ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ వెలుగు రగులులాగిన సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. బిగ్గరగా చెప్దాం. 1 పేతురు 5వ అధ్యాయము 10వ వాక్యంలో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానియదుగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. వాక్యం ఇక్కడ స్పష్టంగా సెలవిచ్చింది ఏంటంటే కొంచెము కాలము శ్రమ, దాని తర్వాత దాని పిమ్మట దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి బలపరుచును అని ఒక వాక్యాన్ని మనం ఇక్కడ చదవచ్చు. గమనించండి, ఈ దినమున నా అంశము పేరు కూడా శ్రమలో గ్రహింపు అని ఒక వాక్యం అనే అంశం మీ అందరికీ చెప్తున్నాను కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలకించవలసిందిగా పేరు పేరున మీ అందరూ నేను కోరుచున్నాను. ఈ దినములో చాలామంది క్రైస్తవులు వెళ్తున్న ద ఫేస్ ఏదైతే వెళ్తున్నారో చాలా శ్రమలు గుండా వెళ్తున్నారు, చాలా బాధలు గుండా, అవమానాలు గుండా, లేకపోతే వాళ్ళ జీవితంలో ఎదురవుతున్న ప్రతి ఒక్క వ్యతిరేకమైన పరిస్థితులను చూసి భయపడిపోయో లేకపోతే నిరుత్సాహపడిపోయో వాళ్ళ జీవితంలో ఆశలు కోల్పోయో ఇంకా ఓడిపోతున్నాం, మా కుటుంబం ఇంకా కట్టడి ఉండదు, మా కుటుంబాలు ఇంకా దేవుని యందు కార్యములు జరగమని చెప్పి చాలామంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ దినమున దేవుని యొక్క వాక్యము సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తుంది ఏంటంటే శ్రమ అనేది కొంచెము కాలమే, కష్టము అనేది కొంచెము కాలమే, వ్యాధి అనేది కొంచెము కాలమే, వస్తున్న ఇబ్బందులు అనేది కొంచెము కాలమే. దాన్ని మీరు దాటిన పిమ్మట దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా చేయబోతున్నాడు, ఆశీర్వాదాలు తెరవబోతున్నాడు, స్థిరపరిచి బలపరచబోతున్నాడు. హల్లెలూయా. చాలామంది జీవితంలో శ్రమ అని వస్తున్నప్పుడు నాకే ఎందుకు వ్యక్తిగత దోషాలు వస్తున్నాయి, నాకే ఎందుకు వ్యక్తిగత బాధలు వస్తున్నాయి, నాకే ఎందుకు నా జీవితంలో ఎంత భయంకరమైన శోధన వస్తుందని చెప్పి బాధపడుతున్నాడు. ఈ దినము చెప్తున్నాను, ఎవరైతే ఎదుగుతారో వాళ్ళపైనే రాళ్ళు పడతాయి. ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుతారో దేవుని యొక్క కనుదృష్టి వాళ్ళపై ఉంటుంది కనుక అపవాదిగాడు ఏదో రకంగా మిమ్మల్ని శోధిస్తుంటాడు, శ్రమలను నెట్టివేస్తూ ఉంటాడు. గమనించండి, బైబిల్ అంతా చదివిన తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వాక్యం తెరవకండి. అక్కడ యేసు ప్రభువు ఒక చక్కటి ఉపమానం చెప్పుతూ ఒక విశ్వాసాన్ని ఎలా పోల్చుకున్నారంటే ఇసుకతోని బండతోని పోల్చుకున్నారు. ఎవరైతే ఇసుక పైన ఇల్లు కట్టుకుంటారో వాన
వచ్చినా, వరదలు వచ్చినా, గాలి వచ్చినా ఆ ఇసుక మీద ఉండడం వల్ల పునాది గట్టిగా లేకపోవడం వల్ల ఆ ప్రవాహంలో ఇల్లు కొట్టుకుని పోతుంది. అలాగే బండ మీద కట్టుకుని ఇల్లు ఎవరైతే ఉంటుందో వాన వచ్చినా, వరద వచ్చినా, గాలి వచ్చినా అది కొట్టుకుపోతుంది. ఎందుకంటే దాని పట్టు, దాని పునాది అంత గట్టిగా ఉంది కనుక. గమనించండి, ఇక్కడ వాన, వరద, గాలి మనం 3 రకాలుగా తీసుకోవచ్చు. వాన అనగా దేవుడు, రెండోదిగా వరదలు అనగా మనుషులు, గాలి అనగా అపవాదిగాడు. ఈ 3 నుంచి మనకి శ్రమలు వస్తాయి. గమనించండి, మొట్టమొదటిగా దేవుని దగ్గర నుంచి మనకి శ్రమలు వస్తుంటాయి. గమనించండి, దేవుడు మిమ్మల్ని కావాలని కక్షతో శ్రమలు పెట్టడు. మీరు బైబిల్లో ప్రతి ఒక్కరిని గమనించినట్లయితే దేవుడు శ్రమల్ని అనుమతిస్తాడు. గమనించండి, పరీక్షిస్తాడు. మీ జీవితంలో చాలామందికి ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, ఆర్థికంగా స్థిరపడాలి, నా పిల్లలు స్థిరపడాలని చెప్పి అనేక మందికి అనేక రకమైన కోరికలు ఉంటాయి. అయితే దేవుడు అవి ఏమి కూడా అంత సులువుగా ఇచ్చాడు. ఒకవేళ దేవుడు నువ్వు ప్రార్థన చేసిన దాన్ని ఇస్తే దేవుని యొక్క ప్రత్యేకత, దేవుని యొక్క గొప్పతనం నీకు తెలియదు. దాదాపు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వాళ్ళ కన్నీరు ఆలకించి మోషే నియమించుకుని దేవుడు అద్భుతమును చేస్తున్నాడు. అలాగనే మీ జీవితంలో దేవుడు కొన్ని అనుమతిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, కావాలని పరీక్షిస్తాను. అబ్రహామును పిలుచుకున్న తర్వాత దేవుడు పరిశోధన చేశాడు, దావీదుని పిలుచుకున్న తర్వాత దేవుడు పరిశోధన చేశాడు, సమూయేలు విషయంలో దేవుడు పరిశోధన చేశాడు, అలాగే అనేకమైన సంసోను విషయంలో దేవుడు పరిశోధన చేశాడు, అనేకమైన భక్తుల విషయంలో దేవుడు పరిశోధన చేసుకుంటూ వచ్చాడు. గమనించండి, ఆ పరిశోధన కానీ మనం నెగ్గితే, ఆ పరిశోధన కానీ మనం దాటితే దేవుని యొక్క సంపూర్ణతను మనం పొందుకోవచ్చు. మీకు ఇంకా చెప్పాలంటే భారత త్రివిధ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీటిలో జాయిన్ అవ్వడం అనేది చెప్పేసి చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ అంత కఠినంగా ఉంటుంది. వాళ్ళు పైనుంచి బుల్లెట్లు పంపిస్తూ ఉంటారు, కావాలనే తన్నుతారు, వాళ్ళు పెద్ద పెద్ద గోడలు ఎక్కమంటూ ఉంటారు, కిందన బురదలో దేకరమంటారు. ఇవన్నీ కఠినంగా ఎందుకు నేర్పుతారంటే వాళ్ళు గట్టిగా అయిపోవాలి, రాటు తేలిపోవాలి వాళ్ళ జీవితాలు. అనగా ఎంత భయంకరంగా శత్రువు హింసించినా వాళ్ళ హృదయంలో ఎట్టి పరిస్థితుల్లో మెత్తగా ఉండకూడదు, మెత్తకుండా వాళ్ళు అంత గట్టిగా ఉండాలి. శరీరాన్ని వాళ్ళు బలపరిచేస్తారు, లోపల ఉన్న అంతరంగాన్ని కూడా వాళ్ళు బలపరిచేస్తున్నారు. సరిగ్గా మన జీవితంలో కూడా దేవుడు అదే చేస్తూ ఉంటాడు. మనల్ని శ్రమలో పెట్టి కావాలని కొన్ని విషయంలో దేవుడు అనుమతి ఇచ్చి మనం రాటు తేలేటట్టు దేవుడు చేస్తూ ఉంటాడు. ఈ శ్రమలో నేను జయించేటట్టు దేవుడు చేస్తూ ఉంటాడు. ఈ శ్రమలో నేను బాధించేటట్టు అనగా అవమానాలు గుండా. గమనించు, దేవుడిచ్చే అనుమతిలో, దేవుడి శ్రమలు పెట్టే అనుమతిలో ఎలాగుంటో తెలుసా, మనసు ఇరిగిపోతుంది, ఒంటరితనానికి గురైపోతూ ఉంటావు, చిరాకు పుట్టేస్తూ ఉంటాయి, నువ్వు ఏది తలపెట్టినా అన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి, భయంకరంగా అనారోగ్యం వస్తూ ఉంటుంది, నీకు వెళ్తున్న ప్రతి మార్గము కూడా నీకు వ్యతిరేకంగా తయారవుతూ ఉంటుంది, పిల్లలు వ్యతిరేకంగా తయారవుతుంటారు, కుటుంబంలో భయంకరమైన హల్లా కొల్లోలం జరుగుతుంటాయి. ఈ అన్నిటి నుంచి అనుమతి నుంచి నువ్వు కానీ దాన్ని దాటుకుని వస్తే దేవుడు నీకు సంపూర్ణత కలుగు చేస్తాడు. మొట్టమొదటిగా దేవుని యందు శ్రమ మనం చూస్తున్నాం. రెండోదిగా మనుషుల యందు వచ్చే శ్రమ, ఇది చాలా భయంకరం. మనుషులు చాలామంది మాటలు చాలా సులువుగా విసిరేస్తూ ఉంటారు. ఆ మాటలు ఎలాగుంటాయంటే చాలా మందికి కిందకి దిగజార్చే రీతిగా ఉంటాయి, కిందకి లాగేసే రీతిగా ఉంటాయి. చాలామంది జీవితంలో ఒక మనిషిని నిలబెట్టేది మాటే, ఒక మనిషిని కొలదీసేది ఏంటంటే మాటే. అంత భయంకరంగా ఏమండి అలాగున్నారంటే ఆ రోజు గొడవలో వాళ్ళ మాట విసిరేశారండి, మనస్సంతా తిరిగిపోయింది, ఇంకా నేను దాని నుంచి బయటకు రాలేకపోతున్నాను చెప్పి చాలామంది బాధపడుతున్నారు. గమనించు, ఈ దినమున నీపై నిందలు వస్తున్నా, నీపైన అబద్ధ సాక్ష్యములు వస్తున్నా, నీపైన అనేకమైన వ్యతిరేకతలు వస్తున్నా, ఈ అన్నిట్లు కూడా నువ్వు జయించాలి, ఈ అన్నిటి నుంచి నువ్వు బయటికి రావాలి. మధ్యకాలంలో నా పైన కూడా నిందలు వచ్చాయి, నా పైన, నా కుటుంబం పైన, నేను తాగుతానని, నా తమ్ముడు చుట్టూ ఉన్న యవనస్తులందరికీ కూర్చోబెట్టి తాగిపిచ్చేస్తానని చెప్పి చాలా వచ్చాయి. దీని అన్నిటికీ ప్రవాదానికి ప్రతివాదం నేను చేయొచ్చు, కానీ నేను చేయను. ఎందుకంటే నా యందు యుద్ధం చేసేవాడు ఎవడండి? దేవుడు. నేను చేయవలసింది ఏంటంటే మౌనముగా ఊరకని ఉండి ఓపికతో ప్రార్థించాలి. ప్రార్థిస్తే దేవుడు ద్వారము తెరుస్తాడు. దినమున నీపై నిందలు వస్తున్నాయా, నీపైన అవమానాలు కలుగుతున్నాయా, అబద్ధపు మాటలు నీపై పలుకుతున్నారా, అబద్ధపు సాక్ష్యములు నీపై పలుకుతున్నారా, మౌనముగా ఉండు, ప్రార్థన చేయి. నువ్వు ఆయన కొరకు నిలబడు, దేవుడు నీ కొరకు నిలబడతాడు, అంతే. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని వలన వస్తుంది. రెండోదిగా, మూడోదిగా ప్రాముఖ్యమైనది అపవాదిగడి దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. ప్రియులు గమనించండి, అపవాదిగడు ఎప్పుడు కూడా దయ్యం రూపంలో రాడు.
అపవాది ఎప్పుడు కూడా గోస్ట్ రూపంలో, లేకపోతే నేను ఆత్మ రూపంలో వచ్చిన బతి నేను ఏదో చేసేయాలి, నిన్ను పడుకున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఏదో నల్ల ఆకారంలోకి వచ్చి అలా గెలకాలి, నల్ల ఆకారంలో వచ్చి నేను తట్టాలని చెప్పి అపవాది కూడా అలాంటివి చేయడు. గమనించాను, అపవాది కూడా ఎలా చేస్తూ ఉంటాడంటే, నీ ముందు ఉదాహరణకు ఒక గొయ్యి ఉందనుకోండి, ఆ గొయ్యి నువ్వు దాటగలవని చెప్పి నీ మనసులో ఉంటుంది. కానీ అపవాది కూడా ఏం చేస్తున్నాడో తెలుసా, అంత లోతుంది, నీ కాళ్ళు చూస్తే పొట్టి కాళ్ళు, నువ్వేం దాటుతావు అని చెప్పేసి కావాలని కిందకు లాగుతూ ఉంటాడు. ఇదే అపవాది యొక్క చేష్టలు. నీ జీవితంలో నేను అది సాధించగలను, నేను అది విజయములతో ముందుకు వెళ్ళిపోగలను, నా అనుకున్న శ్రమలన్నిటి కూడా జయించగలను చెప్పి నీలో విశ్వాసం ఉంటుంది. కానీ అపవాది ఇక్కడ పక్క నుండి మనస్సాక్షి ఏర్పడతాడంటే, నువ్వు చెయ్యగలవా, నీ వల్ల అవుతుందా, ఆ ప్రార్థనకు నిజంగా ఫలితం వస్తుందని చెప్పి నువ్వు గ్రహించగలుగుతావు అని చెప్పి అపవాది కూడా ఎలాంటి కుయుక్తులు పన్నుతూ ఉంటాడు. గమనించు, ఒకవేళ నీ ప్రార్థన జీవితానికి ఏదన్నా నీలో నెగిటివ్ థింకింగ్ వస్తుందంటే అపవాదిగా నీతో మాట్లాడుతున్నట్టే. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసావు, ప్రభువా నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు, నీ పిల్లలు ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అయిపోయారు, అక్కడతో ఫెయిల్ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి, అమ్మ నాన్న ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయాను, మళ్ళీ ప్రార్థన చేయండి, రేపు దానికి వెళ్తానంటే, నిన్నే ఫెయిల్ అయిపోయి రేపు దానికి వీడు వెళ్ళగలడా, వీడికి అసలు ఉద్యోగం వస్తుందా లేదా, ఉద్యోగం వీడికి పెళ్ళి అవుతుందా లేదా అని చెప్పి చాలామంది జీవితంలో అపవాది ఎలాంటి కలవరాలు పెడుతుంటాడు. వాడి యొక్క ఆలోచనలు కూడా మనము జయించాలి. మొట్టమొదటిగా దేవుని పెట్టిన అనుమతిలో మనం జయించాలి, మనుషుల మాటల నుంచి మన శ్రమలో జయించాలి. మూడవదిగా అపవాదిగాడు పెట్టే శ్రమల్లో ఆ తలంపు ఆలోచనలో మనం అందరం కూడా బయటికి రావాలి. ఈ మూడు ప్రాముఖ్యంగా మీ అందరికీ దీనిని వివరించడానికి ఇష్టపడుతున్నాను. గమనించండి, శ్రమలో మనం గ్రహించవలసిన కొన్ని సత్యాలు ఉన్నాయి, శ్రమలో మనం గ్రహించవలసిన కొన్ని అర్థాలు ఉన్నాయి. ఆ అన్నిట్లు కూడా దినమున ప్రాముఖ్యమే నేను రాసుకుని వచ్చినాను. కానీ మూడు క్లుప్తంగా సమయానుపూర్వకంగా మీ అందరికీ నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. గమనించండి, బైబిల్లో అనేకమైన భక్తులు ఉన్నారు, అనేకమైన వీరులు ఉన్నారు. అనేక మంది కూడా వాళ్ళ యొక్క క్రియల ద్వారా, వాళ్ళ యొక్క విశ్వాసం ద్వారా దేవుడు ఉన్నత స్థానంలో వాళ్ళు పెట్టి ఉన్నారు. అయితే అందులో ఒకానొక వ్యక్తి పేరు యోసేపు. యోసేపు ఎవరు? ఏం పేరండి? యోసేపు. యోసేపు అనే పేరుకి అర్థం ఏంటంటే అభివృద్ధి అనగా, లేకపోతే ఫలించుట. ఎక్కడికి వెళ్తే యోసేపు జీవితంలో అభివృద్ధి ఉంటుంది, అనేకమైన ఫలించే తత్వం ఉంటుంది. యోసేపు జీవితంలో చక్కగా సాఫీగా జరుగుతున్న జీవితంలో యోసేపు అన్నదమ్ములు ఆయనపై కుట్ర పన్నారు, లోయలో పడివేశారు. లోయలో పడివేసిన తర్వాత మిద్యానులకు అమ్మేశారు, ఆ 60 దినాలకు మిద్యానులకు అమ్మేశారు. ఇదంతా మీ అందరికీ స్టోరీ తెలిసిందే. అయితే యోసేపు ఎప్పుడైతే ప్రధానమంత్రి స్థాయికి చేరుకున్నాడో, యోసేపు ఎప్పుడైతే తన జీవితంలో ప్రతి ఒక్కటి దేవుని నుంచి వచ్చే శోధన, లేకపోతే దేవుని నుంచి పరీక్షించే శోధన, మనుషుల నుంచి వచ్చే మాటలు, అపవాదిగడు చేసే కుతంత్రాలు అన్నిటి నుంచి జయించుకుని వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి స్థానానికి చేరుకున్న తర్వాత, యోసేపు యొక్క తల్లిదండ్రులకి, యాకోబుకి, అలాగే తన అన్న వాళ్ళకి, వాళ్ళు నివసిస్తున్న దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. ఏంటొచ్చిందండి? కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత వలస కూలీలాగా యాకోబు గారు అలాగనే తన యొక్క 10 మంది సహోదరులు కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రధానమంత్రి ఎవరున్నారు? తన సహోదరుని యోసేపు ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు ముందు తన తండ్రి నించున్నారు, సహోదరులు నించున్నారు. కిందనున్న తండ్రికి సహోదరులకి తెలియదు, నా తమ్ముడే అక్కడ ఒక ప్రధానమంత్రిగా కూర్చున్నాడు, నా కొడుకు అక్కడ ప్రధానమంత్రిగా కూర్చున్నాడని చెప్పి కిందనున్న వాళ్ళకి తెలియదు. కానీ చూస్తున్న యోసేపుకి గ్రహించేది ఏంటంటే, కిందనున్న నా తండ్రి అలాగే నా అన్నలు కొన్ని నించున్నారు, బోరుమని ఏడవడం మొదలుపెట్టాడు. అక్కడ నాకు నచ్చిన మాట, స్పష్టమైన మాట, ఎప్పుడైతే యోసేపు తన తల్లిదండ్రులు, సహోదరులు అందరూ గ్రహించుకుని చక్కగా కౌగిలించుకుని విన్నారో, ఆ చక్కగా మాట్లాడుకున్నారో, సహోదరులు అందరూ కూడా యోసేపు కాలు పట్టుకున్నారు. యోసేపు, మేము క్షమించు, మేము చాలా తప్పు చేసాం, దుర్మార్గపు క్రియలతో నేను బయట వాళ్ళకి అమ్మివేశాము, నీకు నచ్చని పనులు చేసాం, ఎంత ఘోరమైన కఠినమైన పనులు చేసి మమ్మల్ని క్షమించు అని అనగానే యోసేపుని నోటి నుంచి వచ్చిన మాట చాలా నన్ను ఆకట్టుకుంది. తెరవండి ఆదికాండము 45వ అధ్యాయము. ఆదికాండం 45వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. ప్రాణముతో కాపాడుటకును, గమనించండి, దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. హల్లెలూయా. ఎక్కడైతే కరువులో ప్రాణాలు కోల్పోతాయని చెప్పి యాకోబు, తన సహోదరులు, తన యొక్క పిల్లలు కూడా అనుకున్నారు.
ఎప్పుడైతే ఈ యొక్క యోసేపు తన తమ్ముడు ప్రధానమంత్రి స్థానానికి చేరుకున్న తర్వాత వీళ్ళిద్దరు కలిసిన తర్వాత యోసేపు యాకోబుతో తన సహోదరులది చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఇది జరుగుతుందని తెలిసే ముందుగానే నన్ను ఇక్కడ ఏర్పరిచాడేమో, ఎంత నష్టము వ్యాధులతో తెలిసే ముందుగా నన్ను ఇక్కడ పెట్టేసాడేమో, మీరెంత భయంకరంలో కరువుతో జీవిస్తారని చెప్పి దేవుడు ముందుగా నన్ను ఇక్కడ ఒక ప్రధానమంత్రి స్థానంలో పెట్టి ఉన్నాడని చెప్పి అక్కడ దేవుని మయంపరచడం మొదలుపెట్టాడు. నువ్వు మొట్టమొదటిగా నీ శ్రమలో నువ్వు గ్రహించవలసిందే తెలుసా, మేలు కలుగుటక కానీ కీడు కలుగుటక కాదు. నీకు శ్రమ ఏదైతే వస్తుందో అది నీ మేలు కొరకే, కీడు కలుగుటక కాదు. నీకు ఒకవేళ కీడు జరుగుతుంది నీ కుటుంబంలో, ఒకవేళ భయంకర నష్టాలు వస్తున్నాయి, నువ్వు పెడుతున్న వ్యాపారాలన్నింటిలో కూడా లాభము లేక నష్టములు చూస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఆ కీడులో ఏదో మేలును దాచి ఉంచున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యోసేపు తనకు అంత పెద్ద కీడు వచ్చిందో, యోసేపు జీవితం అనగా తండ్రికి యాకోబుకి చాలా వేదన పడి ఉంటాడు. కుమారుని ఆ యొక్క జంతువులు తినేసే అంటున్నారు, కుమారుడు చనిపోయారు అంటున్నారు, ఎంతో అల్లారు ముద్దుగా పెంచినని చెప్పి ఆ క్షణాన యాకోబు భయంకరమైన కీడులో వెళ్ళాడు. ఎప్పుడైతే తన కుమారుడిని యోసేపుని ప్రధానమంత్రి స్థానంగా చూశారో దేవుడు ఏం చేశారు, ఆ కీడుని మేలుగా మార్చేశాడు. గమనించండి, ఈ దినముల్లో నువ్వు నష్టాలు గుండా వెళ్తున్నావు, నీకు వస్తున్న మాటలు గుండా వెళ్తున్నావు, ఒంటరి పరిస్థితుల్లో వెళ్తున్నావు, హృదయము ద్రవించిపోయే పరిస్థితులు ఉంటుంది, హృదయము ముక్కలైపోయే పరిస్థితులు ఉంటున్నాయి. అవతల వాళ్ళని ఏదో రకంగా నిన్ను దూషించాలని చెప్పి చాలామంది కీడు నీపై పన్నాగలు పన్నుతున్నప్పుడు యు నీడ్ టు ఫీల్ హ్యాపీ. నువ్వు ఆనందంగా దాన్ని ఎంచుకో, ఎందుకంటే ఆ కీడులో దేవునికి ఏదో మేలును దాగించిన. నా జీవితంలో, తమ్ముడి జీవితంలో మా అమ్మగారు నాన్నగారు దేవుని నిద్రించిన తర్వాత ఎంత పెద్ద కీడు మాకు ఎందుకు వచ్చింది, ఎంత పెద్ద నష్టము మాకు ఎందుకు వచ్చింది, ఇల్లు పోతే బాగున్ను, లేకపోతే మా ఆస్తుపాస్తులు పోతే బాగున్ను, మాకు ఎంతో ఇష్టమైన మా తల్లిదండ్రులు పోయారని చెప్పి నేను నా తమ్ముడు ఆ దినమున కీడులో దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడి దినముల మమ్మల్ని మేలుకరమైన స్థానంలో దేవుడు మమ్మల్ని పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. దానికి కారణం ఏంటో తెలుసా, అది మన కీడులో మేము దేవుని వెతికాం. చాలామంది చేసిన అతిపెద్ద తప్పులు ఏంటంటే కీడులో దేవుని వెతకరు, కీడులో ఆ కీడునే చూస్తారు, ఆ శ్రమలో ఆ శ్రమనే చూస్తారు, ఆ కష్టంలో ఆ కష్టాన్ని చూస్తారు తప్ప దేవుని వెతికే రీతిగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. గమనించు, ఈ దినము నష్టములు గుండా వెళ్తున్నావా, నీ కుటుంబము ఆర్థికంగా పడిపోతుందా, లేకపోతే నీ కుటుంబము మొక్కలైపోయి ఎటువంటి గొడవలు వచ్చేసి భయంకరంగా వెళ్తుందా, ప్రార్థన చేయి, వెతుకు, ఆ శ్రమలో నువ్వు దేవుని వెతుకు. దేవుడు అది కోరుతున్నాడు నీ నుంచి, నిన్ను రాటు తినేట దేవుడు చేస్తున్నాడు, నిన్ను గట్టిపరిచేట దేవుడు నేను చేస్తున్నాడు. ఎలాంటి దాన్నైనా నీ దేవుడు జయించేట దేవుడు చేయాలనుకుంటున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయ క్షణాన్న నువ్వు మోక నుంచి నువ్వు దేవుణ్ణి వెతుకు. ఏలియా ఎప్పుడైతే ఆహాబుకి అలాగే యెజెబెలుకి భయపడి పారిపోయాడు, అక్కడి నుంచి పారిపోయిన తర్వాత వృక్షం కింద కూర్చుని ఏం చేసినా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, రాటు తేలిపోయాడు ఏలియా. మీ జీవితంలో కూడా వస్తున్న శ్రమలు చూసి, కీడును చూసి నా బతుకు ఎలాగుంది, అవతరుడు బతుకు బాగుంది, దాని బతుకు బాగుంది, ఈడు బతుకు బాగుంది, ఆడికి ఉద్యోగం వచ్చేస్తుంది, దానికి ఉద్యోగం వచ్చేస్తుంది, ఆడికి పెళ్ళి అయిపోతుంది, ఈడికి పెళ్ళి అయిపోతుంది అని చెప్పి అవతల వాళ్ళని చూసి నువ్వు కంపారిజన్లు తెచ్చుకోకు, అవతల వాళ్ళు చూసి భేదాలు నువ్వు తెచ్చుకోకు. నీ మట్టుకు నువ్వు ప్రార్థన చేయి, కీడులో నువ్వు ప్రార్థన చేయి, నీ కష్టంలో నువ్వు ప్రార్థన చేయి, కుటుంబము నష్టంలోకి వెళ్తున్నప్పుడు మోకరించి నువ్వు ప్రార్థన చేయి. ఆ కీడులో నీకు దేవుడు గొప్ప మేలును దాచించునని ఆ సత్యాన్ని గ్రహించిన వెళ్ళి నమ్మినట్లయితే నా దేవుడు నీకు ద్వారమును తెరుస్తాడు, అద్భుతమును దేవుడు తెరుస్తాడు. ఒకవేళ యోసేపు జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే, తన అన్నదమ్ములు తను అమ్మేశారు కదా, మిద్యాను దేశంలోకి వెళ్ళిపోయాను, పొతీఫర్ భార్య యజమానురాలు ఏమంచి పాపము చేద్దాం రా అని పిలుస్తుంది, నేను చెయ్యను అనగా నా పైన అనేకమైన అబండాలు వేస్తుంది, చెరసాల్లో నన్ను పెట్టేశారు, ఎంత ఘోరంగా నా బ్రతుకుంది, చచ్చిపోదాం అని చెప్పి యోసేపు అనుకోలే. తన శ్రమలో దేవుని వెతుక్కున్నాడు, తన కష్టంలో దేవుని వెతుక్కున్నాడు, తన బాధలో దేవుని వెతుక్కున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, చెరసాల్లో వేసినప్పటికీ కూడా యోసేపు దేవుని విడిచి పెట్టలేదు కనుక ప్రధానమంత్రి స్థానానికి చేరిపోయాడు. ఈ దినమున దేవుడు నీకు ఎల్లుండే నీకు అద్భుతం చేస్తాడు అనుకుంటే నువ్వు రేపటి దినాన్ని చచ్చిపోతున్నావు. దేవుడు నీకు వచ్చే వారం అద్భుతం చేద్దాం అనుకుంటే ఈ వారం నువ్వు దేవుని విడిచిపెట్టేస్తున్నావు. అపవాదిగాడు చేసే కుతంత్రాలు ఎలాగనే ఉంటాయి గమనించిన ప్రియరా. నువ్వు శ్రమలో ప్రార్థన చేయి, ఎక్కువసేపు దేవునితో సహవాసము కలిగి ఉండు, ఆ బంధాన్ని కలిగి ఉండు. దేవుడు అదే కోరుతున్నాడు, శ్రమలో దేవుడు మీ బంధాన్ని కోరుతున్నాడు కనుక మీరు శ్రమలో ప్రార్థన చేయండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యంలో ఉంటుంది, దయచేసి ఓపెన్ చేయండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యంలో, దేవుణ్ణి ప్రేమించి వారికి అనగా
ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మేలు కలుగుటకై, ఆశీర్వాదము కలుగుటకై, దీవెన కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుందని ఎరిగి ఉండాలి. ఈ దినములో నీకు కీడు వ్యాపిస్తున్నప్పటికీ కూడా నువ్వు భయపడకు. ఎందుకంటే ఆ కీడులో దేవుడు ఒక మంచి మేలును దాగి ఉంచాడు. పిల్లలకి సీట్లు రావట్లేదని చెప్పేసి బాధపడకండి, దానికన్నా గొప్ప దేవునికి దాచి ఉంచాడు. నీ కార్యం నీ జీవితంలో అద్భుతాలు జరగట్లేదని చెప్పి బాధపడకండి. రోజు రోజుకి వైఫల్యాలు చూస్తున్నామండి, రోజు రోజుకి మా జీవితంలో దిగజారిపోయే తత్వం చూస్తున్నామండి, రోజు రోజుకి మా జీవితంలో కృంగదీసిపోతున్న పాస్టర్ గారు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నెల నెలకి, సంవత్సరానికి కష్టాలు పెరిగిపోతున్నాయి కానీ శ్రమలు మాకు తగ్గట్లే. ఆ శ్రమల్లో మాకు ఓర్పు లేదు, ఆ శ్రమలో మాకు భయంకరంగా క్షీణించిపోతున్నాం. ఎలా పాస్టర్ గారు అంటే, ప్రే టు గాడ్. ఆ సమయంలోనే మీరు ఎక్కువసేపు దేవునితో గడపండి. ఆ దినమును మీకు కీడును మొత్తం నా దేవుడు మేలుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. వీరా కొన్ని మాటలు నేను అనుభవపూర్వకంగా మాట్లాడుతుంటాను. నా జీవితంలో దేవుడు చిన్న వయసులోనే ఎంత అనుభవం దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడో అర్థం కాలే. మా నాన్నగారికి దాదాపు 27 సంవత్సరాలకు అనుభవం వస్తే, దాదాపు నాకు దేవుని కృపలో 4 సంవత్సరాలకి దేవుడు నాకు అనుభవం ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆయన మేలు కొరకే, ఆయనను వాడుకొన కొరకే. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను అనేది ఏంటంటే, వీడి వయసు చిన్నది, ఆలోచన అన్ని కూడా వృద్ధుడివే, వీడివన్నీ పెద్ద పెద్ద ఆలోచనలు అంటూ ఉంటారు. నిజమే, ఆలోచనలు నావి కాదు, నా దేవుడివి. ఎలాగే అన్ని మేనేజ్ చేస్తున్నావు, ఎలాగే అన్ని చూస్తున్నావు అంటే, ఆ దినమున కీడులను ఏం చూశాను? మేలును చూశాను. ఈ దినము నువ్వు కీడును చూడకు. నీకు జరుగుతున్న నష్టంలో నష్టాన్ని చూడకండి. బంధువులు విడదీసిపోతున్నారా, మిత్రులు నీకు దూరం అయిపోతున్నారా, నిన్ను ప్రేమించేవారు నా అనుకున్నారు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా, బాధపడకు. వాళ్ళ వల్ల నీకు ఏదో కీడు ఉంది, వాళ్ళ వల్ల నీకు ఏదో నష్టం ఉందని చెప్పే దేవుడు ముందుగానే వాళ్ళందరినీ కూడా దూరపరుస్తున్నప్పుడు యూ నీడ్ టు ఫీల్ హ్యాపీ. ఆనందంతో ఉండు. సమస్తము మేలు కలుగుటకే నీకు దేవుడు చెయ్యుచున్నాడు. ఆ మాట నువ్వు ఎరిగి నీ జీవితంలో మొట్టమొదటిగా గ్రహించుకోవాల్సిందిగా మీ అందరూ నేను కోరుచున్నాను. మొట్టమొదటిగా మేలు కలుగుటకే కానీ కీడు కలుగుటకు కాదు. శ్రమలో దేవుడు మీకు కీడులో మేలును చేసే దేవుడు. రెండోదిగా దేవుడు మన జీవితంలో కొన్ని శ్రమలను ఎందుకు అనుమతిస్తారంటే, మనుషుల రూపంలో కొన్ని శ్రమలు ఎందుకు వస్తాయంటే, అపవాదిగడ రూపంలో మన జీవితంలో శ్రమలు అనేది ఎందుకు వస్తాయంటే, మన ఆత్మీయమైన జీవితాన్ని సరి చేయడానికి వస్తాయి. తర్వండి బైబిల్స్ అందరూ కూడా కీర్తన గ్రంథము 119వ అధ్యాయము, సామ్స్ చాప్టర్ 119, 67వ వచనం చదవండి ఒకసారి. గమనించండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇది చాలా బాగా గమనించండి. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. దావీదు కీర్తనగాడు 119వ అధ్యాయంలో 67వ వాక్యంలో ఆ యొక్క వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, శ్రమ కలుగక మునుపు అనగా నాకు శ్రమ రాక మునుపు నా ఇష్టం వచ్చిన నేను బతికాను, నా ఇష్టం వచ్చిన నేను జీవించాను. ఎప్పుడైతే నాకు శ్రమ వచ్చిందో దేవుని వాక్యాన్ని అనుసరించడం నేను మొదలుపెట్టాను, దేవుని వాక్యంలో నడవడం మొదలుపెట్టాను, దేవుడు నా జీవితంలో కార్యం నెరవేరుస్తాను, ఆయన త్రోవలు నాకు చూపిస్తున్నానని చెప్పి వాక్యంలో ఇక్కడ బహు స్పష్టంగా మనం చూడొచ్చు. అనగా ఆత్మీయమైన స్థితి దేవుడు సరిచేయడానికి నీ జీవితంలో శ్రమను దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఒకవేళ నీకు శ్రమ కలుగక మునుపు నువ్వు దేవుని యందు చాలా చక్కగా ఆత్మీయంగా జీవించేవేమో, చక్కగా కుటుంబం ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవారేమో, చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళిపోయి చక్కగా బైబిల్ చదువుకుండేవాళ్ళేమో. ఈ దినము నువ్వు ఎదిగే కొద్దీ నీ ఆత్మీయమైన స్థితి పడిపోతున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు కావాలనే శ్రమలు విడుదల చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వంటే కోపము కాదు, నువ్వంటే ద్వేషము కాదు, నిన్ను సరిచేయడానికే, నేను ఒక మంచి పాత్రలో పెట్టడానికే, నేను ఒక మంచి లెవెల్లో పెట్టడానికే దేవుడు చూస్తుంటాడు తప్ప ఎప్పుడు కూడా మీ ఆత్మీయమైన స్థితిని పాడు చేయాలనో, మిమ్మల్ని గజిబిజిగా పెట్టేయాలనో, లేకపోతే మిమ్మల్ని రోజు ఏడిపించేటట్టు దేవుడు చేయాలని చెప్పి ఎప్పుడు కూడా దేవుడు ఆ పరిస్థితి మిమ్మల్ని తీసుకురాడు. ఎప్పుడైతే శ్రమ కలుగుతుందో అంతగా శ్రమ ఎక్కువయ్యే కొద్దీ నువ్వు అంతసేపు నువ్వు దేవుడితో కాదు నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వు శ్రమ ఎక్కువయ్యే కొద్దీ నీ జీవితంలో అంతగా నువ్వు దేవుని యందు వెళ్ళిపోతూ ఉండే. నువ్వు శ్రమ నీ జీవితంలో ఎక్కువ అయిపోతున్న కొద్దీ నీ ప్రార్థన జీవితం అంతగా పెరిగిపోయినట్లయితే నీ ఆత్మీయమైన జీవితాన్ని దేవుడు సరిచేస్తున్నాడు. ఒకసారి దినమున నీ యొక్క జీవితాన్ని విశ్లేషించుకో. బాగుందా నీ ప్రార్థన జీవితము? చేస్తున్నావా రోజు దేవునికి ప్రార్థన? ప్రతిరోజు
ప్రతిరోజు కూడా దేవునికి ముమ్మారు దేవుని ప్రార్థన చేయగలుగుతున్నావా? భోజనము చేసే ముందు చేస్తున్నావా? అయిపోయిన తర్వాత చేస్తున్నావా? పడుకునే ముందు దేవుని ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే లెగిచిన తర్వాత నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావా? మధ్యాహ్నం వేళ దేవుని ప్రార్థన చేస్తున్నావా? గమనించు. ఒకవేళ లేదు అంటే ఇక్కడ నుంచి నువ్వు ప్రారంభించేయి. కుటుంబారాధన ప్రారంభించండి. బైబిల్ ఎక్కువసేపు చదవడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు కానీ శ్రమలో బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని మీ చేతిలో పెట్టుకుని మీరు కానీ చదివినట్లయితే దీని ద్వారా దేవుడు మీకు మార్గమును తెరుస్తాడు. మీకు ధైర్యమును దేవుడు మీకు కలుగు చేస్తాడు. యేసు ప్రభు వారు ముందు అనేక మంది, వేల మంది కూర్చున్నప్పుడు ఒక స్త్రీ పరిగెట్టుకుంటూ వచ్చి, అయ్యా నిన్ను ధరించిన గర్భము ఎంత ధన్యత కలిగిందని, ద బ్లెస్డ్ ద వూమ్ విచ్ బోర్న్ యు అని చెప్పేసి ఎప్పుడైతే ఆమె అన్నాదో, యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే, నన్ను ధరించిన గర్భము ధన్యత కాదు కానీ నా మాట విని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు ధన్యులు అని మాట చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినమున దేవుని మాటలు నువ్వు వింటున్నావు, దేవుని మాటలు ప్రతి దినము నువ్వు ఆలకిస్తున్నావు, నువ్వు అనుసరిస్తున్నావా? ఒక హైందూ సహోదరుని పెడితే ఇక్కడ వింటాడు, ఒక లేకపోతే ముస్లిం సహోదరుని పెడితే వింటాడు, ఒక సిక్కుని పెట్టినా, జైనిజం పెట్టినా, బుద్ధిజం అని పెట్టినా కూడా ఇక్కడ వాక్యం వింటారు. కానీ ఆ వాక్యాన్ని విని అనుసరించిన వాడు వాళ్ళ జీవితంలో ధన్యతను పొందుకుంటారు. కనుక నువ్వు అనుసరిస్తున్నావా దేవుని వాక్యాన్ని? దేవుడు వాక్యము చెప్తుంది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఏంటంటే, నీ శ్రమలో గ్రంథాన్ని ఎత్తి, నీ కష్టంలో గ్రంథాన్ని ఎత్తి, నీ వ్యాధి బాధల్లో గ్రంథాన్ని ఎత్తి, నీకు వస్తున్న భయంకర ఇబ్బందులను గ్రంథాన్ని తీసి చదివినట్లయితే ఈ గ్రంథము ద్వారా నీ ధైర్యము కోల్పోతే దేవుడి గ్రంథంలో నీకు ధైర్యమును కలుగు చేస్తాడు. ఒక ఓదార్పు లేనట్లయితే దినమున ఈ గ్రంథం ద్వారా దేవుడు నీకు ఓదార్పును కలుగు చేస్తాడు. ఒకవేళ ఆదరణ లేని పరిస్థితులు ఉన్నట్లయితే ఈ గ్రంథము ద్వారా దేవునికి ఆదరణ కలుగు చేస్తాడు. ఎప్పుడో తెలిసినా నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నువ్వు శ్రమలో ఎక్కువసేపు దేవునితో ఉన్నట్లయితే దేవుని కొరకు ద్వారమును తెరవడానికి దేవుని ఇష్టపడుతున్నాడు. అనుసరించండి దేవుని వాక్యాన్ని. ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకండి. ఈ వాక్యం అనేది ప్రతిరోజు కూడా మీరు చదివినట్లయితే, చాలామంది చేసే పనులు ఏంటంటే సోమవారం నుంచి శనివారం వరకు దేవుని వాక్యము చదువుతారు. విశ్రాంతి దినము కదా, పరిశుద్ధ దినము కదా అని చెప్పేసి, ఏ పని చేయకూడదు కదా అని చెప్పేసి ప్రార్థనా పక్కన, అనగా ఆదివారం నాడు ప్రార్థనా పక్కనేడెత్తాడు, వాక్యాన్ని చదవడం పక్కనేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు ఈ మధ్యకాలంలో ప్రతిరోజు కూడా నేను మందిరంలో కూర్చున్నప్పుడు కొంచెం బాధాకరమైన విషయం నాకు అర్థమైంది. ఏంటంటే, మీ ముందు ర్యాకులు ఉన్నాయి చూడండి ఒకసారి, ఉన్నాయా ముందు ర్యాకులు? ఆ ర్యాకుల్లో అక్కడక్కడ నాకు బైబిల్ కనబడుతూ ఉంటాయి. ఏంటి, బైబిల్ పట్టుకొని మందిరానికి రావడానికి, బైబిల్ పట్టుకొని మళ్ళీ మందిరం బయటకు వెళ్ళడానికి అంత బరువు అయిపోయిందా మీకు? అంత నామోష. ఫోన్లు ఎంతమంది ఉన్నారు? తీయండి ఒకసారి బయటికి, తీయండి పర్లేదు, ఫోన్లు తీయండి. అందరి చేతుల్లో కూడా ఫోన్లు ఉన్నాయి. అందరి చేతుల్లో కూడా ఏదో రకంగా ఫోన్లు పట్టుకుని వెళ్తున్నారు. ఇది కానీ మర్చిపోతే, ఫోన్ కానీ మర్చిపోతే కొంపలు కొల్లేరైపోతాయి, కొంపలు నాశనం అయిపోతాయి, జీవితాలు నాశనం అయిపోతాయి. పోతుంది, రోజంతా పోతుంది. ఫోన్ మర్చిపోయినరా, పిచ్చి వచ్చేస్తుంది, ఫోన్ మర్చిపోయినరా, ఎర్ర వచ్చేస్తుంది, ఫోన్ మర్చిపోయినరా, బతుకుబాడైపోతుందని చెప్పి ఆ రోజంతా మందిరంలో ఎడుతాడు. అదే బైబిల్ మర్చిపోయాడు అనుకోండి, అయ్యగారు అమ్మగారు, అబ్బా ఏం పర్లేదు, పాస్టర్ గారు చదువుతారు కదా, లేకపోతే శ్రీలత గారు మెర్సీ గారు చదువుతారు కదా, ఆ వాక్యం విందామని చెప్పేసి వెళ్ళిపోతుంటారు తప్ప బైబిల్ మర్చిపోయామే ఇంట్లో అని చెప్పి బాధ ఉండదు. బైబిల్ మర్చిపోయామే ఇంట్లో అని చెప్పేసి ఏడుపు ఉండదు. ఒకవేళ ఫోన్ మర్చిపోయినా, లేకపోతే వాచ్ పెట్టుకోవడం మర్చిపోయినా, ఎంత దూరం వచ్చినప్పటికీ మళ్ళీ వెనక్కి తిరిగిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అదే బైబిల్ మర్చిపోయినసరికి సర్లే చర్చికి వెళ్ళినది అవడోడు ఎత్తారులే, చర్చికి వెళ్ళినది అవడో చూస్తారులే అని చెప్పి చాలామంది అభిప్రాయాలతో ఉండుంటారు. గమనించండి, మీరు ఎంత దేవునికి ప్రాధాన్యత ఇస్తే దేవుడు అంత మీ బ్రతుకులకి కూడా ప్రాధాన్యత ఇస్తాడు. మీరు ఎంత దేవునికి సమయం కేటాయిస్తే దేవుడు అంత సమయాన్ని, దానికంటే రెట్టింపు సమయం మీ జీవితంలో దేవుడు కేటాయిస్తూ ఉంటాడు. గమనించి, దినములు అనేకమైన సజీవమైన సాక్ష్యములు మనం వింటున్నాం, అనేకమైన అద్భుతమైన సాక్ష్యములు మనం వింటున్నాం. ఈ అన్నీ జరగడానికి కారణం ఏంటి తెలుసా? శ్రమలో దేవుని నీ ఆత్మీయ స్థితిని సరిచేయడానికే, శ్రమలో నీ జీవితాన్ని దేవుడు సరిచేయడానికే దేవుడు కొన్ని శ్రమలు అనుమతిస్తున్నాడు తప్ప నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ దినము నువ్వు బాధలతో ఉన్నావు, నిందలతో ఉన్నావు, భయంకరంగా జీవితం పోయిందని బాధపడుతున్నావు, బైబిల్ తీ. ఎక్కడో అలమానో దుమ్ము పట్టిస్తున్న బైబిల్ తీ, దాన్ని దులుపు, బైబిల్ ఓపెన్ చేయి. ఏదో రకంగా దేవుడు నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడడానికే, నీతో చదివించడానికే దేవుడు నీకు శ్రమ పెడుతున్నాడు. నిన్ను ఏదో రకంగా దేవుడు మాట్లాడి మంచి మార్గంలో పెట్టడానికే దేవుడిని శ్రమలో పెడుతున్నారు. ఆ విషయాన్ని నువ్వు గ్రహించాలి, ఆ విషయాన్ని విన్నపంలో పెట్టుకోవాలి. ఆ విషయంలో నువ్వు కానీ అర్థము చేసుకుని శ్రమలో వెళ్ళినట్లయితే నీ ఆత్మీయమైన స్థితి దేవుడు బాగు చేస్తాడు.
చేస్తాడు, నీ ఆత్మీయమైన స్థితి దేవుడు అభివృద్ధి పరుస్తాడు. మీరు బైబిల్లో ఎవరినైనా తీసుకోండి, మీరు ఏ భక్తులైన పేరు తీసుకోండి, అబ్రహాము కావచ్చు, ఆ యొక్క ప్రకటన గ్రంథం వరకు రాసిన యోహాను గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా శ్రమలో వాళ్ళ ఆత్మీయమైన స్థితిని సరి చేసుకుంటున్నారు. ఈ శ్రమ వస్తుందంటే ఎక్కడో నేను ఆత్మీయంగా సరిగా లేను, ఎంత శోధన వచ్చిందంటే ఎక్కడో నేను ప్రార్థన పూర్వకంగా నా జీవితాన్ని విడిచిపెట్టాను, ఎంత భయంకరంగా ఇంత భయంకరంగా దేవుడి నుంచి అనుమతులు వస్తున్నాయి, మనుషుల యొక్క శోధన వస్తుంది, అపవాదికుడి యొక్క శోధన వస్తుంది, ఎక్కడో నా ఆత్మీయమైన జీవితము సరిగ్గా లేదని చెప్పి నువ్వు సరి చేసుకుంటూ ఉండాలి. ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఎందుకు చాలామంది చేసిన తప్పులేడు చెప్పిన అది ఎందుకు జరిగిందో అని ఆలోచిస్తారు తప్ప నాకే ఎందుకు జరుగుతుందని చెప్పి చాలామంది ఆలోచించరు. నా జీవితంలో నీ శ్రమ ఎందుకు వచ్చిందని చెప్పి ఆలోచించరు. ఆ దినమున ఆడు కూడా నాతోనే వచ్చాడు కదా, ఆడికి జరిగిపోయింది నాకెందుకు జరగట్లేదు, దానికి పెన్షన్ డబ్బులు వస్తే నాకెందుకు పెన్షన్ డబ్బులు పడట్లేదు, దానికి డోక్రావన్నీ అని శాంక్షన్ అయిపోతున్నా నాకెందుకు శాంక్షన్ అవ్వట్లేదు అని చెప్పి గింజుకుపోతుంటారు. ఒక ఆవిడ ఫోన్ చేసి అయ్యారు చాలా భయంకరమైన శ్రమ వస్తుందండి, ప్రార్థన చేయండి. అయ్యో ఏమైందమ్మా, ఏమైందండి, నేను డాక్టర్ పిఆర్ నన్ను అన్నది. పిఆర్ అని అంటారా? ఆర్పి, సరే క్షమించండి. ఆర్పి ఏమంటారు? ఆర్పి అంటే ఫుల్ ఫామ్ తెలియదు అనిడివే. ఆడ భారతదేశానికి ఉన్నది ఏంటంటే గొర్రెతనం, ఆడు ఏంటంటే అనిడివే. ఆడు ఏదన్నాడంటే అన్నాడంటే మనం కూడా అని వెళ్ళిపోవడమే, అన్నాడంటే వెళ్ళిపోవడమే. అది మంచా చెడా తప్ప రైటా, ఇది వెళ్ళకూడదు ఆలోచించడు. 10 మంది వెళ్ళారు, బహుశా ఇది మంచి మార్గం ఏమో దీనికే దూరేద్దామని చెప్పి వెళ్ళిపోతాడు తప్ప ఇది నాకు సరైందా కాదా, ఇది నాకు కరెక్ట్ అయిందా. ఒక ఆవిడ ఫోన్ చేసింది, అసలైన సమయం మర్చిపోయి అప్పుడు మర్చిపోతున్నాను. ఆర్పి అంతేనా? ఆర్పి ఫోన్ చేసిన తర్వాత అయ్యగారు నేనే అందరికీ ప్రెసిడెంట్ అండి, నేనే అందరికి ఇచ్చేతనండి, అందరికీ అయిపోతుంది కానీ డ్వాక్రా లోన్లు నాకేం అవ్వట్లేదండి అంటాను. అవ్వదమ్మా, ఇలాగ నువ్వు ఉండు. ఎందుకు అవ్వట్లేదో ప్రార్థన చేసి నాకేమో ప్రవచనాలు చెప్పి ఇది ఉందేమో నాకు అనుకుంటుంది. దేవుడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంపు ఇస్తారు, ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క బహుమానం ఇస్తారు. మీరు ప్రార్థన చేయండి, మీ నాన్నగారు కనిపెట్టేవారు, మీరు కూడా కనిపెట్టను అన్నది. నేను చెప్పాను, మా నాన్నగారికి దాదాపు 27 సంవత్సరాలు ఆయన ఎక్కువసేపు దేవునితో ఉంటే వచ్చిన బహుమానం అమ్మ. నేనేమో నాదొక 5 సంవత్సరాలు అవుతుంది దేవుని సేవలోకి వచ్చి, ఇప్పుడు నువ్వు నన్ను గ్రహించే తెచ్చే అని చెప్పేస్తే ఎలాగ అవ్వు. చాలామంది ఇవే వచ్చే భయంకరమైన తలనొప్పులు ఏంటంటే ప్రవచనాల మీద ఆధారపడిన క్రైస్తవులు ఎంతోమందిని చూశానండి నేను. చాలామందిని ఇంటికి పిలిపించుకుంటారు, జ్యోతిష్యంలాగా ఇంటికి పిలిపించుకొని పాస్టర్ గారు దీనికోసం ప్రార్థన చేయండి, దేవుడు ఏం చెప్తే నాకు చెప్పాను అంటారు. అంతే, అది మంచి. ఆడు అసలు ఏ బతుకులు ఉన్నాడు, ఎలాంటి అవి ఏం అడగరు. చాలామంది బతుకులు ఎలాగే పోతున్నారా బాబు. చేయండి, వాటి మీద ఆధారపడటం కాదు, ప్రవచనాల మీద. అఫ్కోర్స్ ప్రవచనాలు జరుగుతున్నాయి, కానీ అది జరిగేటట్టు మీరు ప్రార్థన చేయాలి, అవి నెరవేరేటట్టు మీరు ప్రార్థన చేయాలి. పాస్టర్ చెప్పాడు కదా అది జరిగిపోతుందిలే అని చెప్పేసి అలాగ కూర్చోకూడదు, ఒళ్ళకనే లెగ్గండి, ప్రార్థన చేయండి. ఒకవేళ ప్రవచనం ఏదైనా వచ్చింది, దేవుడు ఒక దర్శనం చూపించాడు, ఒక ప్రార్థన చేసినప్పుడు ఏదో కలలోనో దర్శనం దేవుడు చూపించాడంటే అది నెరవేరేటట్టు ప్రార్థన చేయాలి తప్ప అదంటది నెరవేరుతుందిలే మనం చేసుకోవచ్చులే అనుకుని అలాగ ఉండకండి. ఈ ఆర్పి గారు నాకు ఫోన్ చేసి అందరికి అయ్యింది, నాకు అయ్యేటట్టు ప్రార్థన చేయండి అన్నది. అమ్మ నువ్వు మందిరానికి వెళ్తావు అంటే 2 వారాలు అయిందండి మందిరానికి వెళ్ళాను. ప్రార్థన అసలు చేసావా దేవుని కృపను బట్టి అంటే ప్రార్థన అండి పోనీ ఇప్పుడు చేసావని అడిగాను. నిన్న చేసిందో మొన్న చేసిందో కూడా మర్చిపోయింది. నిన్న మొన్న 2 3 అంటాం తప్ప ఎప్పుడు చేసిందో మర్చి. అందుకనే నీకు తగిలింది ఇలాంటివన్నీ కూడా. సరిగ్గా నీకు వదులుతుందమ్మా దేవుడు. ఇంకా నువ్వు అలాగుండు, ఇలాంటి ప్రవచనాలు చెప్తాను, రాబోతున్న దినంలో ఇంకా భయంకరమైన కీడులు వస్తాయి నీకని చెప్పాను. దెబ్బకి ఏం చేసింది చెప్పినా ప్రార్థించడం మొదలుపెట్టింది. ప్రభువా నేను క్షమించడం ప్రభా అని చెప్పి మొదలుపెట్టాను. కానీ దేవుని మహాకృపను బట్టి 2 రోజుల తర్వాత ఆవిడకి కూడా శాంక్షన్ అయిపోయింది. ఎందుకు తెలుసా, ఆ చిన్నవి వాళ్ళ ముందు పెద్దగా కనపడడం వల్ల వాళ్ళు జయించలేకపోతున్నారు. మీ ముందున్న చిన్న వాటి, ఒకవేళ అప్పుల భారం ఉందండి, అప్పుల భారం ఉన్నప్పుడు దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు, ఒక ద్వారమును తెరుస్తాడు. దాని కొరకు నువ్వు ఏం చేయాలి, ఆత్మీయమైన స్థితిని ముందు సరి చేసుకుంటే లోకానుసరమైన స్థితిని కూడా దేవుడు ముందు సరి చేసేస్తూ ఉంటాడు. ప్రార్థన చేయండి, వాక్యములు ఎక్కువ గడుపుతుండండి. నీ ఇంటిలో ఆత్మీయమైన సువాసన ఎల్లప్పుడూ కూడా వెదజల్లుతూ ఉంటే దేవుడు ఆయన కార్యములు నెరవేరుస్తాడు. మొట్టమొదటిగా స్కీడులో దేవుడు మేలును చూపిస్తాడు, రెండోదిగా ఆత్మీయమైన జీవితాన్ని సరిచేస్తుంది శ్రమ, మూడోదిగా ఓర్పును సంపూర్ణతలో నడిపిస్తాయి. తర్వండి బైబిల్స్ అందరూ కూడా చివరికి వచ్చేస్తున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి అమ్మా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3. నా సహోదరులారా
మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష గమనించండి. ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మూడోదిగా ప్రాముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, శ్రమలో దేవుడు మనకు ఓర్పును సంపూర్ణతను దేవుడు మనకు కలుగు చేస్తూ ఉంటాడు. గమనించండి ప్రియులారా, నేను ఎప్పుడు కూడా క్రైస్తవులకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణంలో మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఓర్పు, పేషెన్స్ అనేది చాలా ప్రాముఖ్యత. యవనస్తుల్లో చాలామంది పేషెన్స్ ఉండవు. ఎందుకంటే తరం అలా మారిపోతుంటుంది. ఈ యొక్క కాలం అలా మారిపోయే కొద్దీ యవనస్తు వచ్చేసాయి, ఇన్స్టెంట్ బిర్యానీలు వచ్చేసాయి. నాకు ఈ మధ్యకాలం నేను కొంచెం బిర్యానీలు ఎక్కువ తినడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఆ పైత్యంలో నేను బిర్యానీ పూర్తిగా పక్కన పెట్టి ఈ మధ్యకాలం కుమ్మేస్తున్నాను బిర్యానీ తినిస్తుంటే. మా ఆవిడ ఏమొచ్చి రోజు వండలేక, పాస్టర్ గారు ఎందుకండి కావాలా ఇన్స్టెంట్ బిర్యానీ తెచ్చేస్తాను, వేడి నీళ్ళు వేస్తే బిర్యానీ రెడీ అయిపోద్ది. ఎంత కాలం మారిపోతుందో చూడండి. ఈ మధ్యకాలం ఏమొచ్చి ఈ ఫోన్ల ద్వారా చాలామంది మార్చేసుకున్నారు. అంటే మీలో ఉన్న ఓర్పును చాలా చాలా అపవాదిగాడు తగ్గించేస్తూ ఉన్నాడు. కానీ బైబిల్ చెప్తున్నారు తెలుసా, పరీక్షలు ఏం కలిగి ఉండండి? ఓర్పు కలిగి ఉండండి. దేవుడు మీ జీవితంలో కొన్ని శ్రమలు పెడుతున్నప్పుడు, మనుషుల రూపంలో శ్రమలు పెడుతున్నప్పుడు దానికి జవాబు రావాలంటే, అది మీకు జయించాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. దానికి చాలా సమయం పడుతుంది. దాని యందు మీరు ఓర్పు కలిగి ఉండండి. దాని యందు మీరు దేవుని యందు ఆ ఓర్పులో ఎలా వస్తుందంటే, ఎక్కువసేపు దేవునితో ఉంటేనే ఆ ఓర్పు వస్తుంది. చాలామందికి ప్రార్థన చేస్తే అలా జరగాలి, ప్రార్థన చేస్తే అద్భుతాలు అలా విడుదలైపోవాలి, ప్రార్థన చేస్తే కార్యం అలా నెరవేరుస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా అలా జరగవు. అలా జరిగితే అసలు నిజంగా దేవుని ఒక గొప్పతనం కూడా మీరు చూడలేరు. ఇశ్రాయేల్ జనము ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారు తెలుసా? 40 సంవత్సరాలు దేవుని ప్రార్థన చేశారు. దేవుడు అబ్రహాముని ఎప్పుడు వాడుకున్నాడు తెలుసా? 100 పైబడిన తర్వాత వాడుకున్నాడు. దేవుడు దావీదు జీవితాన్ని భయంకరమైన శ్రమలు పెట్టాడు. చిన్నప్పటి నుంచి దావీదు జీవితాన్ని ఒకసారి గురించి మనం అందరూ కూడా మాట్లాడుకున్నాం. చిన్నప్పటి నుంచి కష్టాలు పెట్టాడు దేవుడు. ఓర్పుతో ఉన్నాడు. ఎంతకాలం నాకు ఈ శ్రమ, ఎంతకాలం నా బతుకు, ఎంతకాలం వెళ్ళకుంటుందని చెప్పి దావీదు అనుకోలే, అబ్రహాం అనుకోలే, మోషే అనుకోలే, లేకపోతే పౌలు గారు అనుకోలే, పేతురు గారు అనుకోలే, యేసు ప్రభు 12 మంది శిష్యులు కూడా అనుకోలే. వాళ్ళు ఓర్పు కలిగి ఉన్నారు. వాళ్ళు ఓర్పు కలిగి ఉన్నారు కనుక సంపూర్ణతను వాళ్ళు రుచి చూడగలిగారు. యోసేపు జీవితంలో ఓర్పుతో ఉన్నాడండి. యంగ్స్టర్, దాదాపు 13 సంవత్సరాల నుంచే యోసేపు జీవితంలో శ్రమలు ప్రారంభమైపోయి అనేక ఇబ్బందులకు గుండా వెళ్ళాడు. తన సహోదరులు ఈడేట్రా మనకు పుట్టాడు, ఈడెందు మన తర్వాత పుట్టాడు, వీడు పుట్టడం వల్ల మన బ్రతుకులు బాగుపడలేదని చెప్పి సహోదరులు అంతగా హీనించారు. గోయిలో పడివేశారు. గోయిలో పడివేసిన తర్వాత మిద్యానీలకు అమ్మేశారు. అక్కడ పొతీఫరు భార్య అంత హింసలు పెట్టినప్పటికీ, ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా యోసేపు ఏం కలిగి ఉన్నాడండి? ఓర్పు, పేషెన్స్ కలిగి ఉన్నాడు. ఈ దినమున రోజు నీ హృదయం పగిలిపోతుంది. ఏదో రకంగా కీడు రోజు రోజుకి పెరిగిపోతుంది. భారము రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏమి చేయాలో బుర్ర చెక్కలైపోతుంది. నీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓర్పుతో ఉండు. తగ్గిన సమయంలో నా దేవుడు అద్భుతం చేస్తాడు. తగ్గిన సమయంలో నా దేవుడు మేలు చేస్తాడు. తగ్గిన సమయంలో నా దేవుడు ద్వారము తెరుస్తాడు. ఆ సత్యాన్ని గ్రహించి నువ్వు వెళ్ళాలి. ఆ సత్యాన్ని గ్రహించి ముందుకు వెళ్ళాలి. నా జీవితంలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను. నేను ఎప్పుడు కూడా ఒకసారి చెప్పి ఉండుంటాను. నాకు కానీ మా నాన్నగారు అమ్మగారు ఒక 17 సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ వాళ్ళు దేవుని నిద్రించి ఉండుంటే నేను సేవ చెయ్యలేకపోదును, నేను ముందుకు నడవలేకపోదును. మా తమ్ముని కానీ ఈ దినమున పరిచయం కానీ ముందుకు తీసుకెళ్ళలేకపోదును. ఎప్పుడైతే దేవుడు నాకంటూ ఒక వయసునిచ్చాడో, నాకంటూ గ్రహించే వయసునిచ్చాడో, అప్పుడు దేవుడు మా తల్లిదండ్రులు లాక్కున్నాడు. దేవుడు మమ్మల్ని సేవలో నింపుకున్నాడు. సంపూర్ణతలో దేవుడు మమ్మల్ని నడిపించుకుంటున్నాడు. ఆయనకి ఎప్పుడు ఎలా ఏది చేయాలో ఆయనకి తెలుసు కనుక నువ్వు ప్రార్థన చేసిన దానికి జవాబు రావట్లేదంటే, నువ్వు ప్రార్థన చేసిన దానికి వ్యతిరేకంగా జరుగుతుందంటే, నువ్వు ప్రార్థన చేసిన దానికి అవమానాలు పెరిగిపోతున్నాయంటే ఓర్పుతో ఉండు, వేచి ఉండు. వస్తా దానికి సమాధానం. సరిగ్గా నువ్వు అనుకున్న దానికంటే గొప్ప సమాధానం వస్తుంది. నువ్వు ఊహించిన దానికంటే గొప్ప సమాధానం వస్తుంది. నువ్వేం చేయాలి అప్పుడు? ఓర్పుతో ఉండు. నా ప్రియ సంఘమా, ఈ దినమున మీరు శ్రమలతో వెళ్తున్నారు, ఇబ్బందులు గుండా వెళ్తున్నారు, నష్టములు గుండా వెళ్తున్నారు, జీవితంలో దోచని స్థితిలో పడిపోతున్నారు, అప్పుల భారం పెరిగిపోతున్నాయి, పిల్లలు సెటిల్ అవ్వట్లేదు, పెళ్ళిళ్ళు జరగట్లేదు, అప్పులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, వాళ్ళు వస్తున్నారు, చాలా ఘోరంగా ఉంటున్నాయి, పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పి దినమున చింతిస్తున్నావా? బాధిస్తుందా అలాంటి పరిస్థితులు? ఈ లోకంలో వేదన ఏదైతే ఉంటుందో రోజు రోజుకి పెరిగిపోతుందా? హృదయము చెక్కలై వెళ్తున్నారా? ఈ దినమున అందరికీ చెప్పే మాట ఏంటంటే, దేవుడు ఒక దినమున కార్యము చేయబోతున్నాడు, సంపూర్ణతలో నడిపించబోతున్నాడు. ఓర్పు కలిగి ఉండండి.
ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా రాజా, మా యేసయ్య, నీకే వందనాలు. ఇప్పటి వరకు ఏదైతే వాక్యం విన్నామో ప్రభువా, ఈ వాక్యం మా జీవితంలో బాగుపడలాగానే, ఈ వాక్యం మా జీవితంలో నాటబడలాగానే సహాయం దయచేయండి. అపవాదిగడు దొంగిలించిపోకుండా, అపవాదిగడు మా హృదయంలో నుంచి ఈ వాక్యాన్ని తీసివేయకుండా నీవే సహాయమై తోడేని మాకు నడిపించాను ప్రభా. నీ దీవెనలు మాపై కుమ్మరించాను ప్రభా. నీ కృపను మాపై కుమ్మరించాను ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఆరోగ్యంతో ఉంచండి ప్రభా. ఎవరైతే పరిస్థితులు బాగలేదు వాళ్ళ పరిస్థితులు బాగుపరచండి ప్రభా. ఎవరైతే వాళ్ళ యొక్క ఉద్యోగం లేదని బాధపడుతున్న మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. వ్యాపారంలో ఎవరైతే నష్టములతో ఉన్నారో వాళ్ళకి మంచి లాభాలని దయచేయండి ప్రభా. నీ యొక్క దీవెన, నీ యొక్క కుమ్మరింపు వాళ్ళపై ఉంచండి. కుటుంబ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కుటుంబ సమస్యలను నువ్వు బాగుపరచండి ప్రభా. నీ యొక్క అన్ను దినము కూడా వాళ్ళపై నీ యొక్క దయ, నీ జాలి, నీ కరుణ ఎల్లప్పుడూ కూడా ఉంచి ఆస్వాదించమని. ఎవరైతే ఈ వాక్యం విని దీవించబడ్డారో, ఎవరైతే ఈ వాక్యం విని ఆశీర్వదింపబడ్డారో వాళ్ళ బ్రతుకులను ఆశీర్వదించమని, వాళ్ళ కుటుంబాలు దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అమూల్యమైన కానుకలను దేవుని పరిచర్యకై వినియోగించుటకై మరియు టీవీ ప్రసంగాలకు స్పాన్సర్ చేయుటకు, అలాగే వితంతువులకు, పేద పాస్టర్లకు సహాయం చేయటం కొరకై ఈ స్క్రీన్పై చూపించిన నంబర్లకు ఫోన్పే లేదా గూగుల్ పే పంపించగలరు. మా నంబర్ 9398083696 లేదా స్క్రీన్పై చూపించిన అకౌంట్ నంబర్కు కూడా మీ యొక్క అమూల్యమైన కానుకలను పంపించగలరు.